భాగ్యనగరంలో మళ్లీ మత్తు ముఠాలు చెలరేగిపోతున్నాయి. పోలీసుల కళ్ళు కప్పి గంజాయి బ్యాచ్ చాప కింద నీరులా గంజాయిని అమ్ముకుంటోంది. ధూల్పేట గంజాయి రహితంగా మారిందని ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. కానీ ఎక్సైజ్ పోలీసులు చెప్తున్న వాదనలో నిజం ఎంత? నిజంగా గంజాయి రహితంగా ధూల్పేట్ మారిందా లేక గంజాయి రహస్యంగా అమ్ముడవుతోందా? ఈ అంశంపై టీవీ9 నిఘా పెట్టింది. ఈ నిఘాలో సంచలన విషయాలు బయటపడ్డాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఏవి? ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ ధూల్పేట్ ఫెయిల్ అయింది. హైదరాబాద్ లో మళ్లీ గంజాయి గబ్బు రేగుతోంది. ఎక్సైజ్ దాడులు చేసిన మత్తు ముఠాలు తమ పని తాము చేస్తున్నాయి. టీవీ9 నిఘాలో సంచలనాలు బయటపడ్డాయి. ధూల్పేటలో 3 చోట్ల గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ధూల్పేట అంటే ఒకప్పుడు నాటుసారా, కానీ ఇప్పుడు గంజాయికి కేర్ ఆఫ్. ధూల్పేట గంజాయి అమ్మకాలు ఎలా సాగుతున్నాయి? మత్తు ముఠాల మోడస్ ఆపరాండి ఎలా ఉంది? పోలీసుల కళ్ళు కప్పి ఈ ముఠాలు ఎలా కార్యకలాపాలు సాగిస్తున్నాయి? దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ఏవి? పోలీసులకు అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజ్ వాడతాయి ఈ గంజాయి ముఠాలు. మైనర్లను ఏజెంట్లుగా నియమించి గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. గంజాయి అమ్మితే భారీగా కమిషన్స్ ఇస్తోంది మాఫియా. దోస, మాల్, పురి వంటి పేర్లతో విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పేర్లతో పిలుచుకుంటే ఎవరికి అనుమానం రాదని ఈ స్కెచ్ గీసినట్టుగా అర్థమవుతోంది. దోస అంటే 12 జాయింట్లతో కూడిన పేపర్ అనే అర్థం. దోస పేరుతో నాణ్యమైన గంజాయి ఖరీదు 1200 రూపాయలు. మాల్ పేరుతో అమ్మే గంజాయి విలువ 800 రూపాయలు. పుడి పేరుతో విక్రయించే గంజాయి విలువ 500 రూపాయలు. మాల్ మంచి దొరుకుతాయా అరకులో? అంటే కానీ అక్కడ నుండి ఇక్కడ మనం పోతావు, ఎట్లా తెచ్చుకోవడం? అదే కార్ అనుకుంటున్నాను. ఎంత తెచ్చుకుంటావు? 30,000 మాల. 30,000 అంటే ఎన్ని రోజులు వస్తాయి? 5 కిలోలు అనుకుంటా. 5 కిలోలు నీకు ఎన్ని రోజులు వస్తాయి? ఇంకా లేదన్నా 6 నెలలు వస్తుంది ఒక్కోళ్ళక. కార్లు కూడా చేస్తారు, కార్లలో వెతకడం అట్లా చెక్ పోస్టులు ఉంటాయి. ఇక దొరకనియొద్దు మనం వాళ్ళకి. ప్రతి ఒక్క కారు వెతకరానా, మన నంబర్ వెళ్ళిపోతుంది అని పోలీసు దగ్గర పక్కా తెలుసు మన దగ్గర ఉందని, అట్లా పట్టేస్తారు మనం. అచ్చా, వీళ్ళతో వాళ్ళకి లింక్స్ ఉంటాము. పోలీసు వాళ్ళకి లింక్ ఉంటే ఆడ మనకు బలిపించుకోండి. ఆడ మనం వేలు పెట్టుకుంటాము. 2-3 చెక్ పోస్టులు దాటంగానే పట్టేస్తారు మనకి. మన బండి కలర్తో సహా చెప్తారా, బండి నంబరే కాదు. ఇది ఫుల్ బట్టలు లాగు ఏం నచ్చాను, దమ్ కొడితే దమ్ నచ్చనేవి. ఒక్క జాయింట్ కొట్టావు? స్లిమ్ రిజ్లా చేసుకుంటా. స్లిమ్ రిజ్లా చేసుకుని కొట్టేసి. నీకు మధ్యాహ్నం కొడితే నీకు మధ్యాహ్నం పూట అంత మంచిగా అనిపించదు. పడుకోవాలిగా? అర్థం కాలేడా? పడుకోవాలిగా? అడుక్కుంటూ తిరుగుతుందా ఏం లేదన్న. నిద్ర చేసినాక ఒక గంట సేపు అక్కడిక్కడ తిరిగి అప్పుడు గట్టి అన్నం తిరిగి మనం అని గట్టి తింటారు. ఆకలి అట్లా అవుతుంది అన్న అది గట్టిలో. కానీ అక్కడ మాల్ మంచి చూసారుగా ధూల్పేటలో జరుగుతోందేంటో. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో జాయిన్ అయ్యారు. రంజిత్, ధూల్పేట గంజాయి రహితంగా మారిపోయిందని ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. కానీ టీవీ9 నిఘాలో బయటపడిన విషయాల్ని, ఆ సంచలనాల్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్ నౌ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అండ్ దీని తర్వాత టీవీ9 నిఘా తర్వాత పోలీసుల రియాక్షన్ ఏమైనా తెలుస్తోందా? అంటే ఆపరేషన్ ధూల్పేట్లో ఎక్కడైతే సాయినగర్లో గాంజాయి లభిస్తుందో ఆ ప్రాంతంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు దాదాపు 6 నెలలుగా ఆపరేషన్ గాంజాయి చేపట్టారు. అక్కడ ఎవరైతే రెగ్యులర్ రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే గాంజాయి విక్రయాలు జరుపుతున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వారు మొత్తం నెట్వర్క్ పైన కూడా అధికారులు నిఘా పెట్టడంతో వారి యాక్టివిటీ కొంత తగ్గిందని భావించారు. కానీ ఇదే సంబంధించిన వ్యక్తులు వారంతా కూడా రూట్ మార్చి గంజాయి విక్రయాలు జరుపుతున్నారు. ఒకవైపు పోలీసులకు సంబంధించిన నిఘా, తర్వాత ఎక్సైజ్ అధికారులకు సంబంధించిన నిఘా పెరిగింది. ఆ ఏరియాలో మొత్తం పూర్తిగా సర్వేలెన్స్లో పెట్టడం ద్వారా అక్కడ గాంజాయి విక్రయాలు జరిపేటువంటి వ్యక్తులు అక్కడ నుండి వేరే ప్రాంతానికి, అంటే గోడెకే కబర్ కావచ్చు, ఆ తర్వాత గోషామాల్లో సంబంధించి అంటే అనేక ప్రాంతాల్లో ఏదైతే మైనర్లకు సంబంధించి అక్కడ లోకల్గా స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులను డిపి అనే కోడ్ లాంగ్వేజ్తో పిలుస్తారో, అంటే ధూల్పేట్కి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఈ గాంజాయి విక్రయాలు జరుపుతున్నారు. సో ఈ వ్యక్తులు అక్కడ ఎవరైతే గాంజాయి కోసం, కాలేజ్ విద్యార్థులు కావచ్చు, ఇంకా ఎవరైతే గాంజాయి కోసం అక్కడ తచ్చాడుతుంటారో వారి వద్దకు వెళ్ళి ఈ కోడ్ లాంగ్వేజ్లో వారితో సంభాషించడం ద్వారా వారు అక్కడ డబ్బులు ఇవ్వడం, ఆ తర్వాత వారికి గంజాయి విక్రయించడం. సో ఇలాంటి తతంగం రెగ్యులర్గా అక్కడ జరుగుతుంది. అక్కడ ఆపరేషన్ ధూల్పేట్తో అధికారులు ఒక ఏరియాను రిస్ట్రిక్ట్ చేసి అక్కడ పూర్తిగా
కట్టడి చేసినప్పటికీ మాత్రం అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు అదే ఏరియాలో చుట్టుపక్కల వెళ్ళి అక్కడ మైనర్లను వినియోగించి విక్రయాలు జరుపుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరిపైన నిఘా ఉంది. వాళ్ళు గంజాయి విక్రయించే పరిస్థితి లేదు కాబట్టి మైనర్లను ఏజెంట్లుగా పెట్టుకుని ఈ గంజాయి విక్రయిస్తున్నారు. టీవీ9 నిఘాలో కూడా ఒక మైనర్ ఏదైతే దాదాపు 13 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన గంజాయి విక్రయాలు జరుపుతూ కూడా టీవీ9 నిఘాలో బయటపట్టింది. మనం వాస్తవంగా ఎవరి పొజిషన్లో ఉన్నా కానీ కూడా ఈ గంజాయిని మనం చూపెట్టకూడదు. కానీ టీవీ9 నిఘాలో అక్కడ చేపట్టిన తర్వాత దీన్ని కోడ్ లాంగ్వేజ్ అంటే దోష అన్నటువంటి కోడ్ లాంగ్వేజ్తో పిలుస్తారు. దీన్ని దాదాపు 1200 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఈ నాణ్యమైనటువంటి గాంజాయి ధర దోష అని పిలుస్తారు. ఆ తర్వాత మాల్ అనేటువంటి కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. ఆ తర్వాత పుడి అనేటువంటి కోడ్ లాంగ్వేజ్తో కూడా ఉపయోగిస్తారు. సో ఇలాంటి గాంజాయిని అక్కడ విచ్చలివిడిగా మైనర్ల చేత విక్రయాలు జరిపిస్తున్నారు. సో టీవీ9 చేపట్టినటువంటి నిఘాలో అనేక విషయాలు అక్కడ ఉన్నటువంటి చాలామంది ఎవరైతే గాంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చేటువంటి వ్యక్తులు కూడా అనేక సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ధూల్పేటలో గాంజాయి దొరుకుతుంది. అక్కడ ఉండేటువంటి వ్యక్తులు తమను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా గాంజాయి దొరుకుతుందన్నటువంటి ధీమాతోటే చాలామంది ఇంకా ఇప్పటికీ ఆ ఏరియాకు విద్యార్థులు వెళ్ళి ఇలాంటి గాంజాయిని కొనుగోలు చేస్తున్న ఉదంతాలు అయితే బయటపడుతున్నాయి. ఖచ్చితంగా టీవీ9 అక్కడ జరిపినటువంటి నిఘా ద్వారా బయటపడినటువంటి అన్ని అంశాలను కూడా ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దొరికినటువంటి గాంజాయిని కూడా ఎక్సైజ్ అధికారులకు అప్పచెప్తాం. ఎందుకంటే ఎవరి పొజిషన్లో గాంజాయి ఉన్నటువంటి కూడా నేరం. కానీ ఇలాంటి గాంజాయి విక్రయాలు అక్కడ మైనర్లను అడ్డుగా పెట్టుకుని విక్రయాలు జరుపుతున్నటువంటి ఉదంతంపై ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో ఇంత కఠినంగా అధికారులు దాదాపు ఒక 60 మంది బృందంతో అక్కడ కరుడు కట్టినటువంటి అంగూరిబాయ్ కావచ్చు, ఆ తర్వాత రాజేష్ సింగ్ లాంటి వ్యక్తులను పట్టుకున్న తర్వాత కూడా అక్కడ కొంత కట్టడి అయిందన్నటువంటి విషయాలు ఎక్సైజ్ శాఖ అధికారుల దర్యాప్తులో బయటపడ్డాయి. కానీ అదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు రిపీటెడ్ అఫెండర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు వారు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. కానీ అమ్మేటువంటి విధానాన్ని మార్చారు. అక్కడ ఉన్నటువంటి మైనర్లను ఉపయోగించుకొని ఈ విక్రయాలు జరుపుతున్నటువంటి ఉదంతాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా టీవీ9 నిఘాలో బయటపడ్డటువంటి అన్ని అంశాలను కూడా ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైట్ అంజిత్. సో చూసారుగా ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ ధూల్పేట్ ఫెయిల్ అయింది. టీవీ9 నిఘాలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వాట్ నెక్స్ట్? ఎక్సైజ్ అధికారులు ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏముంటుంది, ఏం చేయబోతున్నారు తెలుసుకు